అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. గౌతమ్ గంభీర్ ఈ యొక్క ఆటగాడు, ఈ మాజీ ఆటగాడు టీ20లో, వన్డేలో, టెస్టులో 3 ఫార్మాట్లో అద్భుతమైన ఆర్తితో అదరగొట్టి టీమిండియా విజయంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన ఆటగాడు. ముఖ్యంగా 2007, 2011 మరి ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన గంభీరు ఇటీవలే కాలంలో మరి హెడ్ కోచ్గా నియమితులై అందరినీ పెటాపంచలు చేస్తూ సీనియర్ కూడా తప్పకుండా ఆడాలని చెప్పి తన దూకుడైన స్వభావాన్ని చెప్పాడు. ఇక 4 ఏళ్ల క్రితం మరి మన ఒక గంభీర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే మన సంజు శాంసన్ పైన. సంజు శాంసన్ ఈ తరం యువ ఆటగాళ్ళలో, వికెట్ కీపర్ ఆటగాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ గల గాయ్. అతనికి అవకాశాలు ఎందుకు ఇవ్వట్లని చెప్పి ఒక్కసారిగా బీసీసీఐ సెలక్షన్ మీద మండిపడ్డాడు మన గౌతమ్ గంభీర్. వాస్తవానికి సంజు శాంసన్ మరి అద్భుతమైన ఆటగాడు చెప్పడంలో సందేహం లేదు. గత లాస్ట్ ఇయర్ మరి దక్షిణాఫ్రికా పైన 108 రన్స్ కొట్టి కేవలం తక్కువ బంతుల్లోనే మంచి సెంచరీ సాధించి తను కూడా లైన్లో ఉన్నని క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇక అదే కాకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియా వన్డే మ్యాచ్లు ఆడలేదు. ఈ క్రమంలో ఎలాగైనా కూడా వన్డే మ్యాచ్లో మన సంజు శాంసన్కి అవకాశం కల్పిస్తారని చెప్పి అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్విట్ బాగా సంచలనం మారని చెప్పొచ్చు సోషల్ మీడియాలో. ఎందుకంటే మరి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయినాక వన్డేలో లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టినటువంటి సంజు శాంసన్ తీసుకోకుండా రియాన్ పరాగన్ తీసుకోవడం ఏదో విచిత్రం అని చెప్పి చెప్తున్నారు. ఇక అదే కాకుండా టీ20 మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సంజు శాంసన్ గత మ్యాచ్లో మరి లాస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడినప్పటికీ ఈ టీ20 మ్యాచ్లో కూడా తనకు అవకాశం దక్కింది. ఏదేమైనా కూడా టాలెంట్ గుర్తించడంలో ముందు వరుసలో ఉండే మరి సంజు శాంసన్, ముందు వరుసలో ఉండే గౌతమ్ గంభీర్ సంజు శాంసన్కు అవకాశం కల్పించడంలో కీలక పాత్ర పోషణ చెప్పి అందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.